చాలా మంది అడుగుతుంటారు, అసలు డిఎస్పీ మరియు ఏసీపీ అంటే ఎవరు, ఎక్కడుంటారు, వాళ్ళు ఏ పని చేస్తారు అని. ఈ రోజు మనం వారి గురించి తెలుసుకుందాం. ప్రతి జిల్లాని కొన్ని సబ్ డివిజన్స్ గా విభజిస్తారు. ప్రతి సబ్ డివిజన్ కు ఒక డిఎస్పీ, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యత వహిస్తారు. సేమ్ ఇలానే ప్రతి సిటీని కొన్ని కమిషనరేట్లుగా విభజిస్తారు. ప్రతి కమిషనరేట్ కి ఒక ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాధ్యత వహిస్తారు. డిఎస్పీ గాని ఏసీపీ గాని ఇద్దరిది ఒకే ర్యాంక్. జిల్లాల్లో డిఎస్పీ అంటారు, సిటీలో ఏసీపీగా పిలుస్తారు. వీరు సబ్ డివిజన్ స్థాయిలో పోలీస్ వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు. వీరిని ఎలా గుర్తించాలి? వీరిద్దరి యూనిఫామ్ పై 3 స్టార్లుంటాయి మరియు షోల్డర్ కింద డార్క్ బ్లూ రంగు ల్యాండ్యార్డ్ ఉంటుంది. డిఎస్పీ లేదా ఏసీపీ సబ్ డివిజన్ స్థాయిలో చట్ట సువ్యవస్థ, నేరాల నియంత్రణ, వారి పరిధిలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అండ్ పోలీస్ స్టేషన్ల పనితీరును పర్యవేక్షిస్తారు. ఇంకా వీరు పెద్ద కేసులు, సున్నిత పరిస్థితుల్లో ఫీల్డ్ లో నేరుగా పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించి ఎస్పీ, డీసీపీలకు నివేదికలు అందజేస్తారు. డిఎస్పీ పై ఫిర్యాదు ఉంటే ఆయనకు పై అధికారైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలి. తీవ్రమైన విషయం అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి లేదా కోర్టుకి వెళ్లొచ్చు.